హలో కుర్రోళ్ళు, ఈ రోజు మా చింత చెట్టు దగ్గర కౌంటీ మ్యాచ్. సాయన్న వర్సెస్ శాండీ. సాయన్న బౌలింగ్, శాండీ బ్యాటింగ్. టార్గెట్ ఎంత బ్రో? 15 బాళ్ళకి 40 టార్గెట్, 5 వికెట్లు. సాయన్న బౌలింగ్ టైట్ చేస్తాడా లేక శాండీ కొట్టేస్తాడా? 15 బాళ్ళకి 40 ఈజీ కొట్టేస్తాడు సందీప్. ఓకే ఓకేనా, గెట్ రెడీ. కౌంటీ ఫస్ట్ బాల్. పూర్తిగా ఆరిపోయింది. 2 రన్నులు లాగా అర్థం కాలే ఎండకి. 2 రన్నులు లాగా తనకి పెరలాచిపోతే 40. ఫస్ట్ బాల్ 2 runs. ఫస్ట్ బాల్ 2 runs. సెకండ్ బాల్ బా సాయన మంచి స్వింగర్ తో డాట్. బ్యాట్ తగిలింది, బ్యాట్ తగలేదు అనే చిన్న ఆర్గ్యుమెంట్ సాయన్నకి. ఎంపైర్ ఫైనల్ డిసిషన్ ఏంది ఎంపైర్? బ్యాట్ తగలేదంట, డాట్ బాల్. 2 బాళ్ళకి 2 runs. థర్డ్ బాల్ రన్అట్ మిస్. 2 runs. 3 బాళ్ళకి 4 runs. ఫోర్త్ బాల్ గ్యాప్ లో 2 runs. సన్ను బ్రో శాండీకి స్ట్రాయస్ లాగుతున్నాడంట, అప్పుడే ఓపిక అయిపోయింది అంటున్నాడు. 4 బాళ్ళకి 6 runs. డాట్. ఆయన చాలా చక్కగా బౌలింగ్ వేస్తున్నాడు. 5 బాళ్ళకి 6 runs ఇచ్చాడు. గాల్లో ఉన్న బంతి నేరుగా ఫీల్డర్ చేతిలోకి. 2 runs. ఫస్ట్ ఓవర్ ముసేసానికి స్కోర్ ఎంత? 8 runs. ఇంకా శాండీ ఎంత కొట్టాలి? 22 runs కొట్టాలి. 32 runs కొట్టాలి. 32 runs కొట్టాలి. కొడతాడంటావు మరి? కష్టమే. 32 కొట్టాలి. సాయన మంచి ఫామ్ లో ఉన్నాడు. పెద్ద ర్యాపిడో 6 runs. పెద్ద ర్యాపిడో అయ్యా ఇది మటుకి. 6 runs. వాళ్ళకి 26 కొట్టాలి శాండీ. గాల్లో ఉన్న బంతి నేరుగా ఫీల్డర్ చేతిలోకి. 2 runs. వైడ్ బాల్. 9th బాల్. గాల్లో ఉన్న బంతి మిస్ ఫీల్డింగ్. 2 runs. కొట్టాడు. 6 బాళ్ళు. 6 బాళ్ళకి 22 కొట్టాలి శాండీ. డాట్ బాల్. శాండీ కొట్టేస్తాడా లేక సాయన ఆపుతాడా? శాండీ బౌల్డ్ అవుతాడు. 5 బాళ్ళకి 22 పరుగులు కొట్టాలి. సాయన మంచి ఫామ్ లో ఉన్నాడు, మంచి కంబ్యాక్ ఇచ్చాడు 6 తర్వాత. డాట్ బాల్. 4 balls 22 runs. డాట్ బాల్. శాండీ బాల్ బ్యాట్కి తగిలినా కానీ రన్ను పరిగెత్తలేకపోతున్నాడు. 3 బాళ్ళకు 3 6లు కొట్టినా కానీ మ్యాచ్ లేదు. సాయం నో బాల్ వేస్తాడని నమ్మకం అంట, చూద్దాం. పెద్ద ర్యాపిడో 6 runs. 16 కొట్టాలంట, చూద్దాం. నో బాల్ పడితే ఓకే, లేకపోతే అస్సాం.
2 బాళ్ళకి 18 రన్స్ 16 అంట సారీ. ఓ పెద్ద ర్యాపిడ్ అయ్యా ఇది మటుకి. హల్వా హల్వా మామూలు హల్వా కాదు. ఆ బాల్ చూడు వచ్చేటప్పుడు తీసుకురా. ఒక్క బాలుకు 10 రన్స్ కొట్టాలి. ఒక్క బాలుకి 10 కొట్టాలి. చూద్దాం సాయన్న నో బాల్ వేస్తాడా లేక. ఆల్రెడీ సాయన్న దగ్గర సంబరాలు స్టార్ట్ అయిపోయినాయి. చూద్దాం. 4 రన్స్ దొర్లుకుంటూ 4 6 రన్స్ తేడాతో సాయన్న విజయం సాధించాడు. చెప్పాను కదా సాయన చెప్పి స్లోయర్లకు వేస్తుంది బోల్డ్ అవుతాడు. బెటర్ లక్ అండి నెక్స్ట్ టైం. మ్యాచ్ గెలిచిన ఆనందంలో సాయన్న అందరికి పార్టీ ఇప్పిస్తున్నాడు. మజ్జిగ థమ్స్అప్ వాటర్ బాటిల్. ఓడిపోయానని కూడా లేకుండా శాండీ చూసావా ఎంత ఎంజాయ్ చేస్తా తాగుతున్నాడు. చిన్నగా నేను కూడా ఒక థమ్స్అప్ తెంగేసా.